నమస్కారం. పామరు టౌన్ ప్రజల చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఇళ్ల స్థలాలు. గత దుర్మార్గ పాలకులు కాసులు కకృతిపడి పామరకు ఆనుకొని ఎకరాకి 45 లక్షలు ఉన్న చోట కొనకుండా 7 కిలోమీటర్ల దూరంలో ఈ అడవిలో 30 ఎకరాలు వాళ్ళు ప్రొక్యూర్ చేశారు. తద్వారా రైతుల నుంచి మళ్ళీ కమిషన్లు కకృతిపడి ఈరోజు ఇక్కడ ఉన్న రైతులే మాట్లాడుతున్నారు. వీరంగి శ్రీనివాస్ గారు అనే ఒక రైతు ఇప్పుడే సమాధానం చెప్పాడు. నా దగ్గర 45 లక్షలు ఎకరానికి నా అకౌంట్లో వేసి నా దగ్గర మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకున్నారని అతనే చెప్తున్నాడు. 30 ఎకరాలు తీసుకొచ్చి అడవిలో పడేశారు. తద్వారా ఏమైంది, ఇతర రైతులు కూడా కంప్లైంట్ పెట్టారు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ వాడు కోర్టుకు వేశాడు. ఇళ్ల స్థలాలు పామరు కళ, ప్రజల కళ, ఇళ్ల స్థలాల కళ కళగానే మిగిలిపోయింది. ఈరోజు అధికారం వచ్చిన 20 నెలల్లో బ్రహ్మాండంగా నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. పామరు ప్రజలకి ఇళ్ల స్థలాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. టిట్కో వ్యవస్థ తీసుకురాగలిగితే ఇక్కడ టౌన్షిప్ ఏర్పడితే, సగం మందికి స్థలం, సగం టౌన్షిప్ ఏర్పడితే ఈ వ్యవస్థ అంతా కూడా కోర్టు క్లియరెన్స్లు కూడా తీసుకురాగలం ఒక నమ్మకంతో నేను పనిచేస్తుంటే, ఇంత మంచి భగీరథ ప్రయత్నాన్ని చూసి ఓర్వలేక ఇక్కడ మాజీ శాసనసభ్యుడు అనిల్ కుమార్ ఈ రకంగా అవినీతికి పెట్టింది పేరు అతనికి నీతి నిల్లు, అవినీతి ఫుల్లు, తన పేరుకి అదే చెల్లు అని చెప్పి పబ్లిక్ కూడా మొన్న ఇటీవలే బుద్ధి చెప్పిన ఈరోజు మహిళలందరూ 500 మంది మహిళలు నాతో కూడా వచ్చి ఈ అడవిని ఒకసారి చూశారు. ఎందుకు చూపించానంటే రాబోయే రోజుల్లో దీన్ని ఏ రకంగా ఇళ్ల స్థలాలుగా మార్చిపోతున్నాం, ఏ రకంగా అందరికీ సమపాలుగా న్యాయం చేసి పామరు ప్రజలకి, జాతికి ఇక్కడ ఇళ్ల స్థలాలు అంకితం చేయబోతున్నాం చూపించడానికి మహిళలందరూ కూడా పిలిచాం. అందరూ వచ్చారు సంతోషంగా, అందరూ కూడా ఒక నమ్మకాన్ని కలిగించామనే విశ్వాసం నాకుంది. అసెంబ్లీలో కూడా ఇటీవల నేను చంద్రబాబు గారికి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 30 ఎకరాలని ఇంకా కుదిరితే ఇంకో 10-15 ఎకరాలు కూడా కావాలని, తద్వారా రాబోయే రోజుల్లో పామరు ప్రజల చిరకాల కోరికని, సొంత ఇంటి కళని నెరవేర్చబోతున్నాను కూడా తెలియజేస్తుంది. మాజీ ఎమ్మెల్యే వాడు తీసుకున్న టైంలో ఇవ్వలేకపోయారు. ప్రజెంట్ మీరు 3 సెంట్లు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇవ్వకపోతే నిరాహార దీక్ష ధర్నా చేస్తారు ఎటువంటి అంటున్నారు కదా, దాని మీద నిరాహార దీక్ష దేనికి చేస్తారండి? అవినీతి చేసి, తప్పు చేసి పొలాలు ఈ రకంగా ఇంత స్కామ్ చేసిన వాడు నిరాహార దీక్ష చేస్తానంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడే వచ్చి మహిళలు మాట్లాడారు, విన్నారు కదా. అతను చేసే పనులు ఏమి నమ్మరు. ఎందుకంటే ఇళ్ల స్థలాలు ఇచ్చి పామర ప్రజలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకున్నాం. అన్యాయం చేసిన మీకు చట్టపరంగా ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుందని కూడా తెలియజేస్తుంది.